హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళాను ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మా మేడము నేను కౌన్సిలింగ్ ఇవ్వటానికి. మా మేడం కౌన్సిలింగ్ ఇచ్చిద్ది అనమాట. ఇక మా మేడం పోతుంటే నన్ను కూడా తీసుకెళ్ళింది. సరేనని చెప్పేసి వెళ్ళాను. వాళ్ళ జీవితంలో జరిగిన కథ ఏంటనేది నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. రేపు ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అసలు ఆ అమ్మాయిదే తప్పు, అబ్బాయిది అనేది క్లియర్గా చెప్తాను నేను. ఎందుకంటే చెప్తుంది, కొంతమంది అయినా మారుతారు అని చెప్పేసి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళది తప్పు ఉంటుంది, మగవాళ్ళది తప్పు ఉంటుంది. తప్పు అనేది ఎటువైపు నుంచైనా తప్పు అనేది ఉంటుంది. అంటే జీవితంలోకి మూడో వ్యక్తి ఎవరైనా సరే వచ్చినా, లేదు ఇద్దరు భార్యాభర్తల మధ్య తగాదా అవుతున్నా, ఎవరైనా మూడో వ్యక్తి లేడీస్ అయినా జెంట్స్ అయినా పోతే అనుమానాలు లేడీస్కైనా జెంట్స్కైనా కానీ ఎక్కువ, నాకు తెలిసి జెంట్స్ కన్నా లేడీస్కే ఎక్కువ అనుమానాలు అనమాట భర్త మీద. అది రియల్గా అయితే ఇబ్బంది లేదు, అపోహాలన్నమాట. కొంతమంది ఏంటంటే అపోహంగా ఉండి చేసింది అని చెప్పేసి అని. ఇంకొంతమంది ఉంటారు మేధావుల తల్లులు, దండేసి దండం పెట్టవచ్చు ఆ మేధావు తల్లులకి. వాళ్ళు చేస్తా కూడా యువతలని పిచ్చి మొండలను చేస్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేదైతే అలాంటి మొండే. ఆ అమ్మాయి గురించే రేపు చెప్తాను, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్. మా మేడం అయితే పీకింది ఒకటి చెంపకేసి. నాకే భయం వేసింది, ఎందుకంటే ఆమె ఆమె చిన్నదేం కాదు. మా మేడం అంటే ఏదో కుర్రపిల్ల అలా కాదండి. మేడంకి 65 సంవత్సరాలు అలా ఉంటాయి అన్నమాట. ఆమె డాక్టరు ప్లస్ ఏంటంటే ఇలా కౌన్సిలింగ్ కూడా ఇస్తుంది. ఆమె ఏంటంటే ఇంకా అంతకుముందు అనంతపురంలో ఉండేది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చింది, ఒంగోలు సైడ్ వచ్చిన కాడి నుంచి నేను వెళ్తున్నా. మా మేడం వెనకెడితే డ్యూటీ మానుకున్నాను కదా, అందుకని చెప్పేసి మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళినప్పుడైతే ఆ మేడంని కూడా చూపిస్తాను. కాకపోతే ఆ మేడం చూస్తే అందరికీ భయం అనమాట. అందుకని ఫ్రీగా మాట్లాడలేము ఆమెతోటి. అందుకని నిన్ను అడుగుదాం అనుకున్నాను కానీ అంత ధైర్యం సరిపోలేదు నాకు. నన్నే అందనమాట మేడం, నువ్వేంటే సోషల్ మీడియాలోకి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నావంట, అంటే చూసుకో మరి. అంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మంచి ఉంటుంది చెడి ఉంటుంది, రెండు తీసుకునే పనికైతేనే సోషల్ మీడియాలోకి ఎక్కాలమ్మా, లేకపోతే లేదంది. ఆ రెండు తీసుకోవాలనుకుంటున్నాను మేడం అని అంటే నవ్విందనమాట. సరేరా జాగ్రత్తగా చేసుకో, ఏమైంది ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఇలాంటి స్టోరీలే. కాకపోతే పేరు ఊర్లు చెప్పకుండా చెప్పేసేయి. వాళ్ళు ఇష్టపడితే ఓకే చెప్పేసేయి, వాళ్ళు